ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ గణనీయమైన క్షీణతను చవిచూస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి. ఇంతలో తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న ఇండిగో ఎయిర్లైన్స్ క్షీణత మందగించినట్లు కనిపించింది. కానీ అది రెడ్ జోన్లోనే ఉంది. గత 7 రోజులుగా కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం కారణంగా కంపెనీ గణనీయమైన నష్టాలు చవిచూసింది. దాని మార్కెట్ క్యాప్ $4.3 బిలియన్ తగ్గింది. గణనీయమైన నష్టాలను కలిగించిన ఈ స్టాక్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు ఇప్పుడు విక్రయించాలా, ఉంచాలా లేదా మరిన్ని కొనాలా అనే సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్ పతనం మధ్య ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ కూడా మంగళవారం దాదాపు 1% క్షీణతతో నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఈ ఎయిర్లైన్ స్టాక్ మునుపటి ట్రేడింగ్ రోజున 9% పడిపోయింది. ఇండిగో విమాన సంక్షోభం నుండి 7 రోజులు గడిచాయి. కార్యకలాపాలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఈ సంక్షోభం మధ్య ప్రయాణికులు భారీ సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఇండిగో షేర్లో పెట్టుబడి పెట్టిన వారు కూడా భారీ నష్టాలను చవిచూశారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం సంక్షోభం కారణంగా గత 7 రోజుల్లో ఇండిగో స్టాక్ 17% కంటే ఎక్కువ పడిపోయింది. దాని మార్కెట్ క్యాప్ $1.89 లక్షల కోట్లకు పడిపోయింది. తత్ఫలితంగా కేవలం 7 రోజుల్లోనే అది $4.3 బిలియన్ కోల్పోయింది. భారతీయ రూపాయలలో లెక్కించినట్లయితే స్టాక్ క్షీణత పెట్టుబడిదారుల సంపదను 38,708 కోట్ల రూపాయల వరకు కోల్పోవాల్సి వచ్చింది.